హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు. నేనైతే ఇంట్లో ఇలా దీపం పెట్టేసుకొని శివాలయంకి బయలుదేరిపోతున్నాము. ఇక్కడ మేము జింక్ శివాలయంకి వచ్చాము. ఎంతమంది ఈ టెంపుల్కి వచ్చారో కమెంట్ చేయండి. సో ముందైతే ఇలా రోడ్స్ ఉండేవి కాదు, రీసెంట్గా ఇలా డెవలప్ చేశారు. జింక్ శివాలయం ఆర్చ్ ఉంది కదా, లోపల నుంచి స్ట్రైట్గా పైకి వచ్చి రైట్కి తిరిగితే మనకి ఇలా పార్కింగ్ కనిపిస్తుంది. సో ఇంకా పైకి కూడా వెళ్తాయి వెహికల్స్, ఆటోస్ కానీ. ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగిపోయిన తర్వాత మనకి స్టెప్స్ కనిపిస్తాయి. ఈ స్టెప్స్ పైకి స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ ఉంటుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టం. స్టార్టింగ్లో మనకి ఇలా రావి చెట్టు కనిపిస్తుంది, అక్కడ దీపాలు అవి పెట్టుకోవచ్చు. మళ్ళీ అలా కొన్ని స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది, అక్కడ దీపాలు అవి పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ అండ్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి కూడా ఇనఫ్ స్పేస్ ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళి మనం బ్యాక్ సైడ్ వెళ్తే మనకు అక్కడ నాగసర్పాలు ఉంటాయి, అక్కడ కావాలంటే దీపం పెట్టుకోవచ్చు. చాలామంది పెట్టుకుంటారు. స్టార్టింగ్లోనే కాదు, రావి చెట్టు మధ్య మధ్యలో కూడా ఉంది. చుట్టూ రావి చెట్లు ఉంటాయి. అండ్ ఎవరైనా శివాలయంకి వెళ్ళే వాళ్ళకి మారేడుపత్రి దొరకకపోతే అక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. చెప్పాను కదా నాగసర్పాలు ఉంటాయని, ఇదిగోండి ఇక్కడే. సో ఇక్కడ చాలామంది దీపాలు పెట్టుకుంటారు. అభిషేకం అది చేయాలన్నా చేసుకోవచ్చు. అండ్ ఇది టెంపుల్ లోపల ఒకవైపు వినాయకుడు అయితే ఉంటారు అండ్ ఇంకొక వైపు వచ్చేసి మనకి వల్లి దేవసేన విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ కూడా దీపాలు పెట్టుకోవచ్చు. కార్తీక మాసం కదా, సో అందుకే ఖాళీ లేదు. అండ్ ఇంకో వైపు వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనం ఇస్తారు మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మన శివయ్యకి అభిషేకం అవుతుంది. చూసారా ఎంతమంది జనం ఉన్నారో. అండ్ ఇది వచ్చేసి బయట నందీశ్వరుడు, అస్సలు ఖాళీ లేదు, దీపాలతో నింపేశారు. అండ్ ఇక్కడైతే సో ఇలా బ్యాక్ సైడ్ వస్తే చూసారా, నాకు ఇది ఎందుకో చాలా బాగా అనిపించింది, అందుకే తీశాను. చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఇక్కడ సైడ్న వినాయకుడిది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నవగ్రహాలది. సో ఇక్కడ కావాలన్నా మనం పూజ అది చేయించుకోవచ్చు. స్పెషల్ డేస్ ఉంటాయి కదా వచ్చేది, సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి. సో ఈ టెంపుల్కి ఎంతమంది విజిట్ చేశారో కమెంట్ చేయండి. మేమైతే ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాం. మీరందరూ ఏ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి.